ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బొట్టు పెట్టండి. నా సర్వస్వం నువ్వని చెప్పాను. నువ్వేమో నేనే నీ బలం బలహీనత అంటున్నావు. అంతగా నేను నీకేం చేశాను లక్ష్మి? నా మెళ్ళో తాళి కట్టి నాకు జీవితాన్నిచ్చారు. ఇంకేం కావాలండి? నేను నిన్ను ఎంతగానో అవమానించాను, ఎన్నో కష్టాలు పెట్టాను. నువ్వు నా భార్యవే కాదు, ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అన్నాను. చేయకూడని తప్పులెన్నో చేశాను. అయినా కూడా నా మీద నీకు కోపం రాలేదా లక్ష్మి? అవన్నీ మీరు నా మీద కోపంతో చేసుంటే నాకు కూడా కోపం వచ్చుండేది. కానీ మీరు నా మీద ప్రేమతో చేశారు. మీరు నాకు ప్రేమనిచ్చారు. అందుకే నేను ఆ ప్రేమను మీకు తిరిగిస్తున్నాను. అందుకే మీరే నా బలం బలహీనత అని చెప్పాను. ఈరోజు నేను గెలిస్తే నా జీవితానికి ఓ అర్థం ఉంటుంది. అలా అంటున్నావు ఏంటి లక్ష్మి? ఏమైంది? ఏమో తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ఏం జరుగుతుంది? ఇది ఉగాది పచ్చడి కాదు లక్ష్మి, నిన్ను ఇంటి నుంచి గెంటేసే అస్త్రం. ఇందులో నేను రోజ్ సీడ్స్ అలాగే ఫ్రూట్ ముక్కలు కలిపాను. కడుపుతో ఉన్న వాళ్ళిది తింటే ప్రెగ్నెన్సీ పోతుంది. ఈరోజు నీ చేతులతో నువ్వే నాకు దీన్నిస్తావు. నీ వల్లే నా కడుపు పోయింది అని అందరి ముందు రచ్చ చేసేస్తాను. అది అరవింద్ ఆంటీ నమ్మి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. నా శపథం నెరవేర్చుకుంటాను. కంగారు పడక లక్ష్మి. ఈరోజు ఏం జరిగినా సరే నేను నీతో ఉంటాను, నీకేం కానివ్వను. నాకేదో అవుతుందన్న బాధ భయం నాకు లేవండి. నా ఆలోచనంతా మీ గురించి, ఈ కుటుంబం గురించి మాత్రమే. అందుకే నేను నీ వైపు ఉంటానంటున్నాను. నీ యుద్ధం ఏదైనా ఎవరితోనైనా సరే నీకు తోడుగా ఉండి నిన్ను గెలిపిస్తాను. థ్యాంక్స్ అండి. ఉగాది అంటే కొత్తదనం మొదలవ్వడం, ప్రకృతిలో శిశిరం పోయి వసంతం వచ్చినట్లు మన జీవితాల్లో అలుముకున్న చీకట్లు పోయి కొత్త వెలుగులు రావాలి. రప్పిస్తాను. ఏంటండి ఇది? పూలహారం. పూలు గుమ్మానికి కట్టాలి, నా మెళ్ళో కాదు. ఈ పూలు గుమ్మానికన్నా నీ మెడలోనే బాగున్నాయి. తీయండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగోదు?
నా పెళ్ళం నా ఇష్టం. మీకు నాకు మధ్యలో మీ అమ్ముంది. ఆవిడకి ఒక ఇష్టం ఉంటుంది. మనల్ని ఇలా చూస్తే తనకి చాలా కష్టంగా కూడా ఉంటుంది. మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు మా మామ్ గురించి ఎందుకు జాను? పొద్దున్నే అది పండగ పూట ఈ రొమాన్స్ అవసరమా? ఇంతకీ మీ మామ్ మనిషాలు ఈరోజు ఏం చేయబోతున్నారు మనకి తెలుస్తుంది కదా. వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే మనకి తెలుస్తుంది. అయినా ఇవాళ మార్నింగ్ నుంచి మనిషి ఒక చోట, మామ్ వేరే చోట ఉన్నారు. ఏమండి, అత్తయ్య గారు ఏదో మాట్లాడుతుంది, వినండి. ఇక నుంచి నా జోలికి రావాలంటేనే జాను వణికిపోవాలి. నన్ను చూస్తేనే దానికి చెమటలు పట్టాలి. ఏమండి, మీ అమ్మ నా మీదేదో కుట్ర పన్నుతుంది. వెళ్ళి అదేంటో చూద్దాం పదండి. పదండి. నిన్న అరవింద్ అక్కతో నన్నే కొట్టిస్తుందా? మిత్రతో జయదేవ్ బావతో తిట్టిస్తుందా? చెత్త దాని సంగతి. ఈ ఎర్రగా కాల్చిన అట్ల కడతో దాని చేతులు కాలిపోయేలా చేస్తా. అసలు జాను జాను ఆగు, చూడండి. అలా వెళ్ళకు. నువ్వు ఫస్ట్ ఇట్రా, నువ్వు రా. మామ్ నీ చేతులు అట్ల కాడుతో కాల్చాలనుకుంటుంది జాను. నేను విన్నాను, చూశాను. మీరు గమ్మునుంటారా? జాను, 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 పొద్దున్నుంచి డెకరేషన్ చేస్తున్నారు. ఇంకెంతసేపు చేస్తారు? వంట పనులన్నీ ఎవరు చూస్తారు? వంటల్లో మీ అక్కకి సాయం చేయవా? కిచెన్లోకి వెళ్దాం పదా. మామ్, తను పూజ చేయాలి. ఈరోజు వదినకి వంటల్లో నువ్వే హెల్ప్ చేయి. అదేంటండి, అత్తయ్య ఆర్డర్ వేస్తే నేను కాదండం బాగోదు. పదండి అత్తయ్య. అయ్యో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో దేవుడా. చెప్పండి అత్తయ్య, ఏం చేయాలి? అది బాగా కాల్చాలి, అంతేగా? కాల్చాలా? అదే అట్లత్తయ్యా. పిండి కాలే వరకు బాగా కాల్చాలి అంటున్నా. అవునవును, నేను అదే చెప్పాలనుకున్నాను. అట్ల కాడుతో అట్లు బాగా కాల్చు, అలాగని మాడిపోయేలా కాల్చుకో. సరే అత్తయ్య, మీరు ఎలా అంటే అలా. ఆ పిండి కాస్త అందుకోండి. ఏ పిండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.